వెల్కమ్ టు మోరాంజీ సెవెన్ స్టడీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కరెంట్ అఫైర్స్ టాపిక్ 9లో పర్యటనలు మనకు ఎవరెవరు ఎక్కడ పర్యటన చేసేదని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రధాని మోడీ గారు కువైట్ పర్యటన గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రపంచానికి నైపుణ్య రాజధానికి మార్చే సత్తా భారత్కు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2024 డిసెంబర్ 11, 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు ప్రధాని మోడీ కువైట్లో పర్యటించారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రవాస భారతీయులతో నిర్వహించిన హలా మోదీ కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడారు. మహాభారతం, రామాయణాలను అరబిక్ భాషలోకి ప్రచురించిన అబ్దుల్లా ఆల్ బరౌన్, అబ్దుల్ లతీఫ్ ఆల్ నెసెఫ్ మోదీ అభినందించి ఆ గ్రంథాలపై సంతకాలు చేశారు. ఇది బ్రీఫ్గా. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి కువైట్ ప్రభుత్వం డిసెంబర్ 22న తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మోషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సబా దీన్ని అందజేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు చార్లెస్కు తదితరులు దీన్ని అందుకున్నారు. ఈ లిస్టులో వివిధ దేశాల నుంచి మోదీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. కువైట్ ఇచ్చిన తాజా పురస్కారాన్ని భారత ప్రజలకు, ఇరు దేశాల మిత్రబంధానికి అంకితం చేస్తున్నట్లు మోడీ గారు పేర్కొన్నారు. రక్షణ, ఔషధ రంగం, ఐటీ, ఫిన్టెక్ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్టు మోడీ సార్ ట్వీట్ చేయడం జరిగింది. ఇద్దరు నేతల సమక్షంలో ప్రతినిధి బృందాలు 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సైబర్ భద్రతలో సహకరించుకోవాలని తీర్మానించడం జరిగింది. అలాగే యుఏఈ ఉప ప్రధాని వచ్చేసి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ ఆల్ నహ్యాన్ భారత్ పర్యటన 2024 డిసెంబర్ 11, 13 వచ్చేసి పర్యటించారు. ఈ సందర్భంగా యుఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా నహ్యాన్తో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సమావేశమయ్యారు. మధ్య ఆసియాలో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత, భద్రతకు మద్దతు ఇచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ అనుసంధానత, సుసంపన్నత దోహదం చేసే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అమలును ఓ చరిత్రాత్మక చొరవగా అభివర్ణించారు. ఇది టాపిక్ వచ్చేసి యుఏఈ ప్రధానికి సంబంధించినది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్ భారత్ పర్యటన. అయితే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్ అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు భారత్లో పర్యటించారు. పర్యటన సందర్భంగా వచ్చేసి మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై విస్తృత స్థాయిలో సమాలోచన జరిపారు. ఈ టైంలో నరేంద్ర మోదీతో మొయిజ్ ద్వైపాక్షిక చర్చలు జరిపాక ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రకటన చేయడం జరిగింది. మాల్దీవులకు దాదాపు మోడీ గారు ఎంత పరిహారం ప్రకటించారంటే 3,360 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే భారత్ సహకారంతో మాల్దీవులోని హనీమధు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్వేను మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్, ప్రధాని నరేంద్ర మోడీ గారు సంయుక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అలాగే ఆర్థిక సంక్షేమంలో చిక్కుకున్న మాల్దీవుల్లో పోర్టులు, రోడ్ల నెట్వర్క్, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల్లో భారత్ సహాయపడేందుకు భారత్ అంగీకారం తెలిపింది. 3,000 కోట్ల విలువైన దిగుమతులను స్థానిక కరెన్సీలో చెల్లించేందుకు ఇరు కరెన్సీలు ఒక అంగీకారానికి వచ్చాయి. స్థానిక కరెన్సీలు అంటే మనం రూపాయి, మాల్దీవ్ కరెన్సీ రెండు కలిసి ఇరు దేశాలకు ఎక్కడ చెల్లించినా దీంట్ల మీదనే చెల్లించుకోవడం జరుగుతుంది. స్థానిక కరెన్సీలు అది ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవడం జరిగింది. విదేశీ మారక నిల్వల కొరతను అధిగమించడంలో మాల్దీవులకు దోహదపడేలా ఆ దేశంలో కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని ఢిల్లీ కుదిరింది. అదే మనం ఏంటంటే మన కరెన్సీ అలా కరెన్సీ అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది విధంగా దీనికి సంబంధించింది. మాల్దీవ్లో రూపే కార్డు చెల్లింపుల సేవలను భారత్ ప్రారంభించింది. ఈ టైంలో ఏం చేసింది? రూపే కార్డు చెల్లింపులను ప్రారంభించింది. ఎగ్జిమ్ బ్యాంక్ సౌజన్యంతో హలోమేలో నిర్మించిన 700 సామాజిక గృహ యూనిట్లను భారత్ మాల్దీవులకు అప్పగించింది. ఇది బ్రీఫ్గా. జమైకా ప్రధాని ఆండ్రూ హల్నెస్ భారత్ పర్యటన 2024 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు. ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. ఇద్దరు దేశాల నేతల మధ్య పలు ప్రాంతీయ, భౌగోళిక అంశాలు చర్చకు వచ్చాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవ ఇంధనం, కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం పలు రంగాల్లో జమైకాతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారు. ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చల అనంతరం కార్యాలయంలో ప్రకటనలు విడుదల చేశారు. ఇది బ్రీఫ్గా. దీని మీద మనకు అంతర్జాతీయ
స సంబంధాలనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో క్వెషన్ రావడం జరుగుతుంది. ప్రమేయాలు ఇస్తారు. ఇందులోనే క్వెషన్ తయారు చేయడం జరుగుతుంది. చానా మటుకు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే కానిస్టేబుల్‌లో గూడా, అలాగే ఆల్ ఎగ్జామ్స్‌లో గూడా జీఎస్‌లో అంతర్జాతీయ సంబంధాలు మనకెంతో ముఖ్యము. అందుకే కరెంట్ అఫైర్స్ టాపిక్స్‌లో 9 పర్యటనల గురించి తెలుసుకున్నాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోర్ అంజీ7 స్టడీ ఛానల్. మనము యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే, గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తది. అది హాల్ అనేది ఉంటది. సబ్స్క్రైబ్ బటన్ చేస్తే మా దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితది. మన ఛానల్‌లో కాంపిటేటివ్ సంబంధించిన అన్ని వీడియోలున్నాయి. మీరు దానికి సంబంధించి ఆ వీడియోలను చూసి మీరు అంటే జాబ్ కొట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.